కడపలో మహానాడు సూపర్ సక్సెస్ కావడాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. వైసీపీని ప్రజలు చీకొడుతున్నారని, వైసీపీ నేతల బెదిరింపులకు భయపడే పరిస్థితి లేదని అన్నారు. మీరు ఇప్పుడు వచ్చి తగుదనమ్మా అని విద్రోహ జనం పాటిస్తానంటే ఇక్కడ ప్రజలు చూడడానికి వినడానికి ఖాళీగా ఉన్నారు. కాబట్టి మీ ప్రయత్నాలు ఏమీ ఫలించవు. ఇప్పటికే వైఫల్యం చెందారు, ఇప్పటికే జైళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. కొందరైతే కోర్టులలో ఉన్నారు, కొందరు జైలు గోడల లోపల ఉన్నారు, కొందరు జైలు గోడలు బయట లోపలికి ఎప్పుడు వెళ్ళాలని వాళ్ళు ఉన్నారు, ఇంకొందరైతే పోయి అడవుల్లో ఉన్నారు. అడవుల్లో ఎందుకు ఉన్నారంటే నక్సలైట్లు ఉంటారు కాబట్టి మమ్మల్ని పట్టుకోవడానికి ఎవరు రారులే. ఇంత వికృతమైనటువంటి ఆలోచనలు కలిగిన మీరు విద్రోహ దినం పాటిస్తామంటే నవ్విపోదురుగాక మాకేంటి అన్నట్టుంది మీ పద్ధతి. కాబట్టి మీ ఉడత ఊపులకి భయపడేవాడు లేడు, మీరు చెప్తే వినేవాడు లేడు.